నమస్కారం. ప్రపంచంలోని ప్రతి మంత్రం ప్రారంభంలో వినిపించే ఒకే ఒక్క దివ్య శబ్దం ఓం. ఆ ఒక్క అక్షరంలోని వేదాల సారం దాగి ఉందని మహర్షులు చెబుతారు. అసలు ఈ ఓంకారం ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టికి ముందే ఓంకారం ఉందా? పరబ్రహ్మతో ఓంకారానికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ, ఉ, మా అనే 3 అక్షరాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? ఈరోజు ఆ దివ్యమైన ఓంకార మహిమను తెలుసుకుందాం. సృష్టికి ముందు వేదాలు చెబుతున్న ప్రకారం సృష్టికి ముందు భూమి లేదు, ఆకాశం లేదు, కాలం లేదు, సూర్యుడు చంద్రుడు లేరు, పంచభూతాలు కూడా లేవు. అంతటా అనంతమైన పరబ్రహ్మ చైతన్యం మాత్రమే విరాజిల్లుతోంది. ఆ పరమ చైతన్యంలో మొదటిసారిగా ఒక దివ్య స్పందన ఏర్పడింది. అదే ఆదినాదం. ఆ ఆదినాదమే క్రమంగా ఓం అనే ప్రణవనాదంగా వెలువడిందని ఉపనిషత్తులు వివరిస్తాయి. ఈ కారణంగానే ఓంకారాన్ని ప్రణవం, ఆదినాదం, శబ్దబ్రహ్మం అని పిలుస్తారు. ఓంకారం నుంచి సృష్టి, ఆ ప్రణవనాదం నుంచి ఆకాశం ఆవిర్భవించింది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి ఏర్పడ్డాయని వేదాంతం చెబుతుంది. ఈ విధంగా పంచభూతాలు, గ్రహాలు, నక్షత్రాలు, సమస్త జీవజాలం ఆ దివ్యనాదం నుంచే ఉద్భవించాయని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. ఆ, ఉ, మా రహస్యం ఓంకారం 3 ప్రధాన అక్షరాలతో రూపొందింది. ఆ సృష్టికి ప్రతీక, ఇది బ్రహ్మదేవుణ్ణి సూచిస్తుంది. ఉ స్థితికి ప్రతీక, ఇది శ్రీ మహావిష్ణువును సూచిస్తుంది. మా లయకు ప్రతీక, ఇది పరమశివుణ్ణి సూచిస్తుంది. అంటే సృష్టి, స్థితి, లయం అనే 3 దైవశక్తులు ఓంకారంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. 4వ స్థితి ఆ, ఉ, మా తర్వాత వచ్చే నిశ్శబ్దాన్ని తురీయ స్థితి అంటారు. అది పరబ్రహ్మ స్వరూపం. అక్కడ మనస్సు ఉండదు, ద్వంద్వాలు ఉండవు, కేవలం పరమానందమే ఉంటుంది. ఓంకార జపం వల్ల కలిగే ఫలితాలు: ప్రతిరోజు భక్తితో ఓంకారాన్ని జపిస్తే మనస్సు ప్రశాంతమవుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని, ఆధ్యాత్మిక చైతన్యం వృద్ధి చెందుతుందని, దైవభక్తి మరింత బలపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి మంత్రానికి ముందు ఓం అని ఉచ్చరిస్తారు. ఓంకారం కేవలం ఒక శబ్దం కాదు, అది సృష్టికి మూలం, వేదాల హృదయం, దేవతల దివ్యనాదం, పరబ్రహ్మ స్వరూపం. అందుకే మన ఋషులు ఓంను సమస్త విశ్వాన్ని అవహరించిన పరమ పవిత్ర ప్రణవంగా ఆరాధించారు. ఆ ప్రణవనాద స్వరూపుడైన పరమాత్మ అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్. నమస్కారం.